అడుగుతున్నారు కదా, చెప్పండి. ఏంట్రా చెప్పేది? ఏమండి, అవన్నీ మా పర్సనల్ విషయాలు. మీరు మీ ఫ్రెండ్ని చూడ్డానికి వచ్చారు, చూసి మాట్లాడి వెళ్ళండి. ఇవన్నీ మీకెందుకు? ఏముంది ఇక్కడ చూడ్డానికి బూడిదా? అసలా ఇది ఇల్లంటారా? ఫ్లోర్ అంతా మట్టి మట్టి, ఇల్లంతా బూజు పట్టుకుపోయింది. ఇంట్లో ఒకరికి 3 ఆడలున్నారు. ఇల్లు చక్క పెట్టుకోవడం కూడా తెలీదా మీకు? రాజేశ్వరి, నా మనవరాలు పల్లవి ఉండుంటే ఎంత చక్కగా చూసుకునేదో. మరి లేదు కదా, ఎవరు చేస్తారు? ఓహో, అంటే నీ పెద్ద మనవరాలు పల్లవి ఉంటేనే ఈ ఇల్లు కలకల్లాడుతుందన్నమాట. ఉమ్, ఆ పిల్ల లేకపోతే ఇల్లంతా ఇలా బూసు పట్టించేస్తారన్నమాట. అంటే వీళ్ళంతా వేస్ట్ మొహాలన్నమాట. ఏమండి, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఎక్కువగానే మాట్లాడతాను. నాకు గాని తిక్కరేగిందంటే కర్రించుకుని నడ్డి మీద కొడతాను. ఇంటిని చక్క పెట్టుకోవడం తెలియదు కానీ పెద్ద డైలాగులు చెప్తుంది, డైలాగులు. బామ్మగారు, మీరు అనవసరంగా మా మమ్మీని నా భార్యని ఇన్సల్ట్ చేయకండి. వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఏం చేయగలరు? ఇంటిని నీట్గా ముస్తాబు చేయగలరా? కొంచెం డౌటేనండి. ఏం మాట్లాడుతున్నావు? పల్లవి లేకపోతే వీళ్ళెవరికి పనులు చేయడం చేత కదా అనుకుంటున్నావా? అని వాడనుకోవడం కాదు, నేను అనుకుంటున్నాను. నేను కూడా అదే అంటున్నాను. ఏం కాదు, మీరు చెప్పినవన్నీ వీళ్ళు హ్యాపీగా చేస్తారు. ఏం చేస్తారా? దాన్నొచ్చి నా కాళ్ళు పట్టమంటాను, పడుతుందా? ఈ సుమలతని కాఫీ పెట్టమంటాను, పెడుతుందా? ఈ అక్షిత ఇల్లంతా దులిపేసి ఫ్లోర్ మొత్తం తడిగుడ్డు పెట్టమంటాను, పెడుతుందా? వీళ్ళ వల్ల ఏమవుతుంది బామ్మగారు? బామ్మగారా? అంటే నేను దాన్ని, అది నన్ను బామ్మ అనుకోవడం మాకు సరదా. ఆ అవునే, వీళ్ళ వల్ల ఏం కాదు, తెలిసిపోతుంది కదా. వీళ్ళకి డైలాగులు చెప్పడం మాత్రమే వచ్చు, పనులు రావు. లేదు, వాళ్ళు అన్ని పనులు చేస్తారు. కావాలంటే చూడండి. అయితే చూద్దాం. రాజేశ్వరి కూర్చో. ఓసై ముసల్దానా, రా నా కాలు పట్టు. నేనా? నేనా అంటావేంటే, రా నువ్వే. సరే, పడతాను.